హీరోయిన్ పూనమ్ కౌర్ ఆమె సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి క్వశ్చన్స్తో కొందరిని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెడతా ఉంటుంది. డైరెక్ట్గా అటాక్ చేయదు, డైరెక్ట్గా వారి పేరు కూడా చెప్పదు. ఆ పేర్లు కూడా చెప్పకుండానే సోషల్ మీడియాలో జనాలందరినీ కూడా తన వైపు తిప్పుకోవడంలో ఆమె స్టైలే వేరు. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పటిలాగే మరో సరికొత్త ప్రశ్నతో మొన్న రాత్రి ఒక విచిత్రమైనటువంటి ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఆ ట్వీట్ని మీరందరూ కూడా చూసుకోవచ్చు. కొంతమంది హిందూ మతాన్ని కేవలం ఆచారాలు, దుస్తుల వరకే పాటిస్తూ తమ 3 నెలల చిన్నారికి క్యాథలిక్ చర్చిలో బాప్టిజం తీసుకుంటారు. మేమెప్పుడూ మా వారసత్వాన్ని మార్చలేదు, కానీ గొప్ప కాపు సమాజాన్ని, వారసత్వాన్ని, అదేవిధంగా ఆర్థోడాక్స్ క్యాథలిక్ క్రైస్తవ ధర్మంగా మార్చి మతం మార్పించడంలో అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసింది. ఇంగ్లీష్లో ట్వీట్ చేసింది లేదండి, దాన్ని మనం తెలుగులో తర్జుమా చేస్తే ఇలా వచ్చింది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిన వెంటనే ఎవరో ఒక నెటిజన్ మొదటిసారి మీరు డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు అనేసి కామెంట్ చేస్తే దానికి వెంటనే ఆమె రిప్లై ఇచ్చింది. నేను ఎవరిని టార్గెట్ చేయడం లేదు, కేవలం తెలుసుకోవాలనే ఆసక్తితోనే ట్వీట్ చేశాను. మీకెవరికైనా సరే తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పేసి సింపుల్గా ఆమె రిప్లై కూడా ఇచ్చింది. అదేవిధంగా మొన్న రాత్రి నుంచి హిందూ మతం అనుసరిస్తూ తన వారసులకు బాప్టిజం చేయించిన వ్యక్తి ఎవరు, దేవుడి మాలలు వేసుకున్న ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల లడ్డూ మీద జరిగినటువంటి చర్చలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేసిందనే ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది. కానీ పూనమ్ కౌర్ చెప్పినటువంటి ఆ నాయకుడు ఎవరు అనేది జనాలందరిలో తలెత్తుతున్నటువంటి ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా పూనమ్ కౌర్ ట్వీట్ కింద అయితే ఆ కన్వర్షన్ అంబాసిడర్ పలానా వ్యక్తే అని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆ ట్వీట్ చేసినటువంటి ఆమె అంబాసిడర్ ఎవరో స్పష్టంగా చెప్తేనే అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. రకరకాల కామెంట్స్తో కొంతమంది ఆమెను బూతులతో, తెలిసిందే కదా, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో, అట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. అన్నిటినీ ఈక్వల్గా తీసుకొని పోవాలి.